ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 9 నెలలు 10 నెలలు అయితే అవుతుంది. మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతులకు ఏ విధంగా ఉంది ఏడు? ఏ విధంగా ఏందో బాగానే ఉందిగా, వాళ్ళకే ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి రైతులకే ఇబ్బంది లేదు. అందుకని చంద్రబాబుకే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. చంద్రబాబుకి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందిగా ఉంది? ఎందుకంటే పథకాలన్నీ బాగా ఇచ్చా జనానికి, అందుకని వీళ్ళు బాగా తింటున్నా వాళ్ళు ఇస్తున్న వాళ్ళకనే ఆయనకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి రైతు భరోసా కానీ అమ్మ ఒడి ఇట్లాంటివన్నీ ఇస్తుండే కదా, అందుకని అవన్నీ ఇచ్చాలకనే రైతులకి ఇవన్నీ ఇచ్చాలకనే ఆయనకి ఇబ్బందిగా ఉంది. ఓకే, ఈ పథకాలన్నీ ఇస్తున్నాడు కదా ఇప్పుడు, ఆ రైతు భరోసా ఇవ్వడం వల్ల ఆయన కొంచెం ఇబ్బందిగా మారింది. గ్యాసు, బస్సులు, ఫ్రీ టికెట్లు ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఇబ్బందిగా ఉంది. ఇస్తున్నారా? ఇస్తూనే ఉన్నాడుగా. ఏంటి మరి కొంతమంది ఏంటి రావట్లేదు అంటున్నారు కదండి చాలా వరకు. వచ్చేది ఆడ తెచ్చుకొని వచ్చేది, ఇంకా ఆయన దిగిపోయిన దాకా ఇత్తడే ఉంటుంది. దిగిపోయినాకనే ఇచ్చేది. ఇంకా వీళ్ళు చచ్చితే కానీ అప్పుడు ఇస్తాడు, అప్పటి వరకు ఇచ్చేది లేదు. లేదు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి అనేసి చెప్తున్నారు కదండి. వస్తున్నాయి, డబ్బులు కడుతున్నాం, అకౌంట్లో పడతాయంటున్నాయి, పడ్డోళ్ళకి పడుతున్నాయి, పన్నోళ్ళకి పడుతున్నాయి.